సాధించాలని ఎంతో అవిరళంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలు పార్థసారథి సార్ గారికి సభాపక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. మరి ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి సార్ గారు గత 17 సంవత్సరాలుగా మరి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ వారిని మంచి పౌరులుగా తయారు చేయడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో సార్ కృషి వినలేనిది. అంతేకాకుండా పాఠశాల వనరుల సమకూరడంలో కూడా సార్ యొక్క పాత్ర చాలా ఉంది. సభకు నమస్కారం. ఈరోజు చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నాన్ లాంగ్వేజెస్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ బయోసైన్స్, వాటికి ఆంగ్లంలో మనం బోధించుకుంటున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి హార్డల్స్ని మనం నివారించుకోవడానికి, ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అనుమానాన్ని తీర్చడానికి అందరం కూడా విద్యని అంటే పిల్లల్లో జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనం చేయుత ఇవ్వాలన్న ఆలోచనతో మనం ఈ విద్యాస్ఫూర్తి కార్యక్రమాన్ని ట్రస్ట్ ద్వారా సార్ నిర్వహిస్తూ ఉన్నాడు. అందులో ముఖ్యంగా భాగంగా మొదలు 10th లో పాస్ అయినటువంటి మొదటి, సెకండ్ ర్యాంక్ పిల్లలకి అవార్డుతో పాటు వాళ్ళకి స్టడీ మెటీరియల్, అలాగే ఉపాధ్యాయులకు కూడా మరి మంచి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దయచేసి మీరందరూ కూడా మరి మాకు సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకొకటి, ఇంతకుముందే నేను చెప్పినట్టుగా అవకాశాలు మనకు రావు, చెప్పి రావు అవకాశాలు. కానీ అవకాశం వచ్చినటువంటి ప్రతి సందర్భాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఈ శిక్షణ కార్యక్రమాన్ని లేదా వర్క్షాప్ని మీకున్నటువంటి అనుమానాలని శిక్షస్పర్శల ద్వారా మరి నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతుంది. కార్యక్రమం మొదలెట్టే ముందు మనకు డాక్టర్ పట్టాభి గారు ఈ మధ్యనే పరమపదించడం మనందరికీ తెలుసు. 2008లో మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు, దాని తర్వాత కూడా టీచర్స్ వర్క్షాప్ హైదరాబాద్లో పెట్టినప్పుడు కానీ ఇక్కడ కూడా పిల్లలకి వ్యక్తిగత వికాసం మీద వారు క్లాసులు తీసుకున్నారు. కాబట్టి చాలా ఉన్నతమైన వ్యక్తి, వారి గురించి నేను చెప్పనక్కర్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా సేవలు అందించారు. వారు ఈరోజు మన మధ్యలో, మన రాష్ట్రంలో కానీ లేరు. కాబట్టి ఒక్కసారి వారి స్మరణార్థం మనం ఒక 2 నిమిషాలు గంటలు ఇద్దామని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరైనా నా దగ్గరికి సైకాలజీ ప్రాబ్లమ్స్ని నా దగ్గరికి వస్తే కూడా అప్రోచ్ అవుతే పేరెంట్స్ వారి పిల్లల్ని సెక్రటరీ దగ్గరలోనే మరి కేంద్రం ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 5 నిమిషాలు ఆయనతో మాట్లాడి పంపించడం, ఆయన కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించడము, అది అడోలెసెన్స్ ప్రాబ్లం అయినా లేకపోతే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భార్యాభర్తలు కూడా సమస్యలు ఉంటాయా? సో అలాంటి సమస్యలు కానీ, సో ఏ సమస్య ఉన్నా వేరెవర్ సైకియాట్రీ ఇన్వాల్వ్ ఆయన దగ్గరికి నేను పంపించేవాళ్ళని. ఆయన ఒక మ్యూజిషియన్గా ప్రారంభించిన ఒక వ్యక్తిగత నిపుణుడుగా మరి మనందరికి తెలుసు. ఎన్నో పుస్తకాలు రాశారు. వాళ్ళు స్టూడెంట్స్ గురించి రాశారు, టీచర్స్ గురించి రాశారు. నేను ప్రతి సంవత్సరం పిల్లలకి ఇచ్చే క్యాష్ అవార్డ్స్తో పాటు వారు రాసిన పుస్తకాలు కూడా ఇవ్వడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. చాలా పుస్తకాలు రాశారు. ఎంఎస్కో పబ్లికేషన్స్
చాలా పుస్తకాలు వారు రాసినవి పబ్లిష్ చేశారు. ప్రధానంగా ఆయన ఫోకస్ అంతా స్కూల్ ఎడ్యుకేషన్ మీదే ఉండేది. ఎక్కువగా కాలేజ్ ఎడ్యుకేషన్ మీద నేను చూడలేదు. ఆయన రాసిన పుస్తకాలన్నీ ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ చిల్డ్రన్ని మోటివేట్ చేసే రకంగా ఉండేటివి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు 23లో ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నాం, వేరే ఫంక్షన్ హాల్లో చేసుకున్నాం. ఆ కార్యక్రమం చేసినప్పుడు ఎవరెవరు హాజరైనారు ఒకసారి చేతులు ఎత్తారా? ఆల్మోస్ట్ 80%. ఓకే, దాని తర్వాత చాలా మార్పులు చేతులు జరిగినాయేమో, ఒక 50-60% ఉండొచ్చు, మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు ఉండొచ్చు అనుకున్నారు. బట్ ఎనీవే ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనకు ఎస్ఐఆర్ నుంచి నలుగురు ఎవరైతే లాస్ట్ టైం మంగారెడ్డి గారు మీకు తెలుసు, వారే కోఆర్డినేటర్, వారి టీంని తీసుకొచ్చారు. ఆయన కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ తరఫున రమేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు, అడిషనల్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు. వారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు 23లో బహుశా రాధారెడ్డి గారు ఉన్నారు, ఆమె ఎస్ఆర్టీ డైరెక్టర్గా ఉండేవారు. ఇప్పుడు రమేష్ గారు వచ్చారు, సో ఆయన వారి టీంలో పంపించారు. దాంట్లో ముగ్గురు మీకు పరిచయస్తులే. మధుసూదన్, ఒకసారి నిలబడండి. మధుసూదన్ మ్యాథమెటిక్సా? బయోసైన్సెస్. మరి ఎవరు పూర్తి గారా? మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్. ఒక సోషల్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రొద్దున బయలుదేరి ఇప్పుడు మన కార్యక్రమానికి వచ్చారు. అనుకున్నామంటే కాసేపు ఇక్కడ డిఓ గారు ఉంటారు, సబ్ కలెక్టర్ ఉంటారు. కాబట్టి ఒక్కసారి మనం లాస్ట్ టైం చేసిన సెషన్లో కంటిన్యూషన్లో కొన్ని విషయాలు మనం ప్రధానంగా చర్చించుకొని విద్యాస్ఫూర్తికి సంబంధించిన కొన్ని అంశాలని, విద్యా బోధనకు సంబంధించిన కొన్ని అంశాలు మనం ఇక్కడ చర్చించుకున్న తర్వాత ఇక్కడే కిందే మీ అందరికీ లంచ్ ఏర్పాటు చేశారు. ఆ లంచ్ తీసుకున్న తర్వాత లక్ష్మణ్ గారు మన హై స్కూల్లో 4 రూమ్లు మన కోసం కేటాయించారు. సబ్జెక్ట్ వారిగా లాస్ట్ టైం కామన్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి కాస్త అంటే అందరికీ రిలేవెంట్గా దాన్ని కేటాయించాలి. మీ అనుమానాలు కానీ క్లారిఫికేషన్స్ కానీ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి 2 గంటల నుంచి ఇక వారి ఇష్టం, 1 గంట, 2 గంటల, 3 గంటల, డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ షోన్ బై యూ, వాళ్ళు మీతో స్పెండ్ చేస్తారు. మీకు కావాల్సిన ఇన్పుట్ ఇస్తారు, మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీకు ఏం క్లారిఫికేషన్స్ ఉన్నా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మన దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా పెద్దది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ ది వరల్డ్. ఇంత పెద్ద జనాభా, ఇంత వైవిధ్యం కలిగిన మన దేశంలో ఇన్ని భాషలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని సంస్కృతులు గల దేశంలో ఎడ్యుకేషన్ చాలా పెద్ద ఛాలెంజ్. మన దేశ గురించి, మన వ్యవస్థ గురించి, సమస్య గురించి మళ్ళొకసారి నేను చెప్పే ముందు ఒక్కసారి మనం ఎడ్యుకేషన్లో అంటే వరల్డ్లో ఈ దేశాలు చాలా ముందున్నాయి. అవేంటి జస్ట్ ఒక 2 నిమిషాలు నేను నాకు తెలిసిన అంశాలను మీకు తెలియజేస్తాను. మొదట నేను జపాన్తో ప్రారంభిస్తాను. జపాన్లో 1872 అంటే సుమారు 150 సంవత్సరాల కింద వారు ఒక నిర్ణయం తీసుకుని మనం 2011లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే పాస్ చేసుకున్నామో మన భారతదేశంలో,
అలాంటిదే చట్టం వాళ్ళు 1872లో ప్రభుత్వం నిర్ణయించుకొని వారు ఎడ్యుకేషన్ ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వ పరంగా విద్యను అందించడం జరిగింది. ఆ దేశంలో ప్రధానంగా ఫోకస్ అంతా క్యారెక్టర్ బిల్డింగ్. మీకు అందరూ తెలుసు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ న్యూక్లియర్ బాంబు మనం మాట్లాడుతూ ఉన్నాం. జపాన్ హిరోషిమా నాగసామి మీద వేయడం అంత కెలమిటీ వచ్చిన తర్వాత ఆ దేశం ఒక్కసారి ఐక్యతతో పుంజుకొని ఎడ్యుకేషన్లో ఉన్న స్ట్రెంత్ కారణంగా ఒక 25 సంవత్సరాల్లోనే ప్రపంచంలో టెక్నాలజీ మొదటి స్థానం పొందిన దేశం జపాన్. జపాన్ అంటే మనకు కార్లు గుర్తొస్తాయి, కెమెరాలు గుర్తొస్తాయి, రోబోట్స్ గుర్తొస్తాయి. ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోట్స్ కూడా జపాన్లో తయారు చేస్తారు. అంటే టెక్నాలజీని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావాల్సిన పరిస్థితి ఆ దేశంలో వచ్చింది. అంటే 150 సంవత్సరాల కృషి వల్ల ప్రపంచంలో ఆ స్థాయికి జపాన్ ఈరోజు చేరుకుంది. రెండవ దేశం సింగపూర్. చాలా చిన్న దేశం, చిన్న సిటీ. 1965లో అనుకుంటాను మలేషియా నుంచి వారికి స్వాతంత్రం వచ్చింది. సింగపూర్కి వచ్చిన తర్వాత లివాన్ క్యూ అనే అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అతను బాగా ఏడ్చాడు. ఎందుకంటే మన బాంబేలో, ఢిల్లీలో ఎట్లాగైతే స్లమ్స్ ఉంటాయో ఆ రకంగా సింగపూర్ ఉండింది 1965లో. 65లో పెద్ద దూరం కాదు. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన చాలా సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఈ బాంబే, ఢిల్లీలో ఏదైతే మనకు స్లమ్స్ కనిపిస్తాయో ఆ రకంగా సింగపూర్ ఉండింది. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏడ్చిన తర్వాత ఆయనకు అనిపించింది, ఇక నా స్ట్రెంత్ ఏం లేదు, వాళ్ళకు ల్యాండ్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, జీరో రిసోర్సెస్. ఒక జీరో రిసోర్సెస్ ఉన్న ఒక దేశం. ఆయన ఒకటే అనుకున్నాడు, నాకున్న స్ట్రెంత్ ఈ దేశంలో ఉన్న పిల్లలు, వాళ్ళకి కనుక నేను ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళకి కనుక సరి అయిన శిక్షణ ఇచ్చి నేను డెవలప్ చేసుకుంటే నా దేశం బాగుపడుతుందనే ఒక గట్టి నిర్ణయం తీసుకుని అక్కడ ఇంజనీర్స్కి ఎంత బాగా ట్రైనింగ్ ఇస్తారో ఒక సఫాయి కర్మచారికి కూడా అంతే క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తారు. అంటే ప్రతి సిటిజన్కి ఏ ప్రొఫెషన్ అయినా, ఏ వృత్తి అయినా సఫాయి కర్మచారి స్థాయి నుంచి ఇంజనీరింగ్ స్థాయి వరకు ఒక క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడము, వారిని డెవలప్ చేయడం జరిగింది. ఆ దేశంలో అది ప్రధాన విషయం సింగపూర్లో. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ దేశం సింగపూర్. మన దేశంలో కూడా వాళ్ళ పొలిటీషియన్స్ వాళ్ళ స్పీచ్లు ఇస్తూ ఉంటే సింగపూర్ను మనం మోడల్గా తీసుకుందాం, ముందుకు పోదామని చెప్తా ఉంటాం. మూడవ దేశం మన పక్కన దేశం చైనా. చైనా కూడా మనకంటే అభివృద్ధి చెందిన దేశం కాదు. ఒక 90s కన్నా ముందు 90sలో డెంగ్ జియోపింగ్ వచ్చిన తర్వాత అతను ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగి మామగారు ఏదైతే మార్క్సిజాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశారో దానికి కొంత భిన్నంగా అతను ఈ డెవలప్డ్ కంట్రీని చూసి క్యాపిటలిస్ట్ ఎలిమెంట్ని చైనాలో ప్రవేశపెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నిటి మీద ఫోకస్ చేయడం జరిగింది. అక్కడ ఎడ్యుకేషన్లో జపాన్లో ఫోకస్ అంతా క్యారెక్టర్ బిల్డింగ్. ఇట్ వాజ్ క్యారెక్టర్ బిల్డింగ్. సింగపూర్లో అంతా ఎవ్రీ సిటిజన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్. చైనాలో వాళ్ళ ఫోకస్ టాలెంట్ మీద లేకుండే, వాళ్ళ ఫోకస్ అంతా ఓన్లీ హార్డ్ వర్క్. టాలెంట్ కన్నా మించింది హార్డ్ వర్క్. అది ఒక సేలియంట్ ఫీచర్.
రెండవ ఫీచర్ ఏంటంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్లో యాక్టివ్ పాత్ర తీసుకోవడం చైనా యొక్క ప్రధాన అంశం. స్కూల్కి స్టూడెంట్ వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఆ పాఠశాల నుంచి ఆ పిల్లల తల్లిదండ్రులకి కనీసం ఒక 10 మెసేజెస్ వస్తాయి అక్కడ పేరెంట్స్. అంటే పేరెంట్స్ని చాలా క్లోజ్గా ఇన్వాల్వ్ చేశారు చైనా. సో చైల్డ్ డెవలప్మెంట్ నుంచి వాళ్ళు ఒక క్రమశిక్షణ కలిగిన సిటిజన్ లాగా డెవలప్ అయ్యే వరకు వాళ్ళు పేరెంట్స్ సపోర్ట్ పూర్తి తీసుకున్నారు. ఇక ప్రతిరోజు పేరెంట్కి ఒక 10 మెసేజ్లు ఉంటే చూడండి, అంటే చైల్డ్ మీద, వాళ్ళ చైల్డ్ మీద ఏం జరుగుతుంది, ఏ ప్రోగ్రెస్ ఉంది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళేం చేయాలి అన్న కంటెంట్ మీద వాళ్ళకి మెసేజ్లు వచ్చాయి. ఇప్పుడు చైనా పరిస్థితి మనం చర్చించే పరిస్థితులు లేవు. అది ఇప్పుడు అమెరికాని బీట్ చేసి మొదటి స్థానం ప్రపంచంలో ఉండే అధికారం ఉంది. గత సంవత్సరం చైనా వెళ్ళొచ్చారు. చాలా అద్భుతమైన దేశం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ కంట్రీస్కి కూడా అట్లా కూడా చాలా డిసిప్లిన్, చాలా హార్డ్ వర్కింగ్. అంటే అసలు దేశం తప్ప వాళ్ళకి వేరే ఆలోచన ఏం కనిపించదు. చదివిన తర్వాత వాళ్ళు జాబ్ కోసం తిరగడం కూడా ఉండదు చైనాలో. వాళ్ళకి ఇష్టం వచ్చింది, ఎందుకంటే చాలా హార్డ్ వర్కింగ్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి, పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వాళ్ళు వయసు రాగానే వాళ్ళకి ఇష్టం వచ్చిన రంగంలోకి వెళ్ళిపోతారు. కొందరు జాబ్ చేస్తారు, కొందరు ఇండస్ట్రీస్ పెడతారు, కొందరు బయటికి వెళ్తారు. వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు ఏదైనా రంగంలోకి పోయే ఒక స్వాతంత్రం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఆ దేశం ఈనాడు ఈ స్థాయిలో ఎదిగింది. 4వ దేశం కెనడా. కెనడా కూడా మన దేశంలాగే చాలా వైవిధ్యం కలది. చాలా దేశాల నుంచి వెళ్ళి కెనడాలో చదువుకుంటారు. ఎడ్యుకేషన్కి చాలా మంచి పేరుంది కెనడాలో. కెనడాలో వ్యవస్థ ఏంటంటే వాళ్ళ పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఏ పిల్లలకి ఎలాంటి చదువు ఉండాలి, ఎలాంటి సామర్థ్యం ఉండాలి, ఎలాంటి నైపుణ్యం ఉండాలనే విషయం కెనడాలో వాళ్ళ పార్లమెంట్ నిర్ణయం తీసుకొని, ఇప్పుడు నేను చెప్పిన దేశాలు మొత్తంలో ప్రభుత్వమే విద్యారంగం అంటే పూర్తిగా ప్రపంచమే ఓన్ చేసి వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ దేశ పరిస్థితులను బట్టి, చరిత్రను బట్టి, వాళ్ళ స్ట్రెంత్ వీక్నెస్ని బట్టి, వాళ్ళ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ను పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి కెనడా కూడా చాలా మంచి పేరున్న దేశం ఎడ్యుకేషన్కి. లాస్ట్ కంట్రీ మనం మెన్షన్ చేసేది ఫిన్లాండ్. విన్నారా? ఫిన్లాండ్ టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎడ్యుకేషన్లో. నంబర్ పొజిషన్లో ఇప్పుడున్న కాదు, ఎంతో కాలంగా నంబర్ 1 ఉంది. అది ఇంకా నంబర్ 2కి ఎప్పుడు పోలే. నంబర్ 1 అయిన తర్వాత నంబర్ 2కి ఎప్పుడు పోలే. వాళ్ళు ఏం చేశారంటే 1947లో ఆ దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్, ఒక పొలిటికల్ పార్టీ కాదు, అన్ని పొలిటికల్ పార్టీ కలిసి వాళ్ళు ఒక 200 సమావేశాలు జరిపారు ఓన్లీ విద్య మీదనే. ఫిన్లాండ్లో విద్యని ప్రపంచ స్థాయిలో ఉన్నతమైన సిచ్యువేషన్లో మనం తీసుకెళ్లాలంటే ఏం చేయాలనేది ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని 200 సమావేశాలు రాశారు. నేను ఆర్టికల్లో 200 సమావేశాలు చేసి వాళ్ళు నిర్ణయాలు చేసిన ఎడ్యుకేషన్ పాలసీని అప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా ప్రధానమైన అంశం ఏంటంటే టీచర్స్కి చాలా ఎక్కువ జీతాలు ఉంటాయి, శాలరీస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఐఐటి, ఐఐఎం సెలెక్ట్ కావాలంటే అంత ఈజీ కాదు కదా.
ఈజీయా కాదు. అక్కడ టీచర్ కావడం కూడా అంత కష్టం. అంటే టీచర్ సెలక్షన్ అనేది మన దగ్గర ఐఐటి ఐఎంకి సెలెక్ట్ కావాలంటే ఎంత పగడ్బందీగా స్క్రీనింగ్ చేస్తారో అంత స్క్రీనింగ్ ఫిన్లాండ్లో జరుగుతుంది. దాని తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు విగరస్గా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది టీచర్స్కి. దాని తర్వాతనే టీచర్స్ అవుతారు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఎంఏఓ లాగా డిప్యూటీ డిఓ వీళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం ఉంది కదా మన వ్యవస్థ. నో ఇన్స్పెక్షన్ సిస్టమ్. అంటే టీచర్స్ని అంత క్వాలిటీ టీచర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎడ్యుకేషన్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్లిన దేశం ఫిన్లాండ్. చాలా చిన్న దేశం అండి. సింగపూర్ ఇస్ స్మాల్ సిటీ. ఫిన్లాండ్ కూడా మీరు మ్యాప్లో చూడండి ఉంటుంది. సోషల్ స్టడీస్లో మ్యాప్ అయితే చేయిస్తారు కదా. ఫిన్లాండ్ కూడా ఇట్లా మూలకుంటుంది చిన్నగా. అంటే మనం జపాన్ లాంటి ఒక మాదిరి దేశంని ఆలోచించాము. చైనా లాంటి మనకన్నా జనాభాలో నంబర్ 1 నుండి ఇప్పుడు నంబర్ 2 అయింది, మనం నంబర్ 1 అయినాము. అంత పెద్ద దేశం గురించి ఆలోచించాము. సింగపూర్ లాంటి చిన్న సిటీ కంట్రీ, అట్లాగే కెనడా కూడా మంచి పెద్ద దేశమే. అంటే ఒక దేశం చిన్నదైనా పెద్దదైనా అక్కడున్న పొలిటికల్ లీడర్షిప్ కానీ అక్కడున్న సమాజం కానీ పూర్తిగా విద్యను ఒక బాధ్యతగా తీసుకొని ఆ దేశాల్లో చేయడం, వాళ్ళు ప్రపంచ స్థాయిలో చాలా మేటిగా ఉన్నారనే వాస్తవాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కో దేశానికి ఒక చరిత్ర ఉంటుంది, పరిస్థితులు ఉంటాయి. మన దేశం చాలా సంక్లిష్టమైన దేశం. ఎంతోమంది ఇన్వేడర్స్ వచ్చారు, మన దేశాన్ని పరిపాలించారు. బ్రిటిష్ పరిపాలించారు, వేరే చుట్టుపక్కల ఉన్న కింగ్డమ్స్, ఎంపైర్స్, అంతా బానిసలుగా చాలా కాలం బతికాం. 100 సంవత్సరాలు బానిస ప్రభుత్వం కింద మనం బతికాం. మన ఒరిజినల్ సివిలైజేషన్ మన భారతదేశం ఏదైతుందో అది చిన్న భిన్నం అయిపోయింది. మనకున్న విద్యా వ్యవస్థ, సనాతనమైన విద్యా వ్యవస్థ. ఇప్పుడు వీరు గయా నుంచి వచ్చారు మన సబ్ కలెక్టర్ గారు. వారిది బీహార్లో గయా డిస్టిక్. దాని పక్కనే నలంద డిస్టిక్ట్ ఉంటుంది. నలంద విశ్వవిద్యాలయం వారి జిల్లా పక్కనే ఉంటుంది. మేము బీహార్ ఒక 2 సంవత్సరాల కింద స్పెషల్ ఆఫీసర్గా వెళ్తే నలంద విశ్వవిద్యాలయం, గాయా, బోధగయ ఇవన్నీ మేము విజిట్ చేసి వచ్చాము. సో నలంద విశ్వవిద్యాలయంలో కొన్ని లక్షల పుస్తకాల్ని కాల్చేశారు, మీ అందరికీ తెలుసు. సో మనకి అప్పుడు గురుకుల వ్యవస్థ ఉండేది. అప్పుడున్న విద్యా వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. మనకి ఇన్వేడర్స్ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ కింద బానిసలుగా ఉన్నాం. 40లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా లిటరసీ గురించి 100% పాస్ కావాలనే సబ్జెక్ట్ని మన దేశంలో మనం సమీక్షించుకుంటా ఉన్నాం. ఎనీవే ఇది చాలా లాంగ్ టర్మ్ చాలా సంబంధించిన విషయం. ఎడ్యుకేషన్లో చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ జరిగితే కానీ మనకి రిలీఫ్ దొరికే అవకాశం లేదు. మనకి 2% కూడా బడ్జెట్ జీడిపిలో విద్యా వ్యవస్థ మీద మన దేశంలో ఖర్చు పెట్టలేదు. కనీసం ఒక 10% అన్న ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ఉంటే కానీ మనం పూర్తి స్థాయిలో మన సిస్టంను నిర్మాణం చేసుకోలేము. కానీ ఉన్న వ్యవస్థలో మనం ఎంత బాగా చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవడానికి మనం ఇలాంటి వర్క్షాప్లు, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉంటాం. మనం అందరం రోజు చెప్పుకుంటూ ఉంటాం, తరగతి గది దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందని. దేశమేమో కానీ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్తు మాత్రం నిర్ణయించేది మీరు 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 ఇంకెవరు కాదు. దట్ ఈస్ నో బడీ. నేను ఈ స్థాయికి వచ్చానంటే నాకు చెప్పిన టీచర్లే కదా.
ఇంకెవరు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరైతే టీచర్ నాకు బాగా టీచ్ చేశారో ఆ సబ్జెక్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఆ సబ్జెక్ట్స్ నేను ముందుకెళ్ళాను. ఇప్పుడు మా హై స్కూల్లో చెప్పిన టీచర్స్ ఎవరు లేరనుకుంటారు. ఎవరు బతికి లేరు. ఉన్నారా? ఎవరున్నారు? అమన్ సింగ్ సార్ కూడా చనిపోయినారు, అందరూ చనిపోయినారు. ఇప్పుడు ఎవరు లేరు. మాకు వెంకటాద్రి గారిని ఇంగ్లీష్ టీచర్, ఆయన మాకు ఫౌండేషన్, ఇంగ్లీష్లో వేసిన ఫౌండేషన్. రాజేశం గారని నేను ఇంటర్మీడియట్ ట్యూషన్ వెళ్ళాను. ఆయన జువాజీ లెక్చరర్. ఆయన దగ్గర ట్యూషన్ వెళ్ళాను. అప్పుడు బయాలజీ అంటే నాకు చాలా విపరీతమైన ఇంట్రెస్ట్ పేరు. కర్ణక్ గంగారాం సార్ అని పిప్పర్గేడ్లో ఉంటారు. చాలా సంవత్సరాలు చనిపోయి వారు మా ఫాదర్ ఫ్రెండ్. మా ఫాదర్ ఆయన దగ్గర పంపించేవారు. ఆయన చేసింది ఏంటంటే మేము వెళ్ళినప్పుడు 9th 10th క్లాస్ ఉందని చెప్పే విషయం. ఆయన పారాగ్రాఫ్ రాయించేది మాత్రం ఇంగ్లీష్ పుస్తకాల నుంచి కొన్ని పారాగ్రాఫ్లు ర్యాండమ్గా తీసి ఆ పారాగ్రాఫ్ రాయించి దాని మీద కొన్ని ప్రశ్నలు ఇచ్చి మమ్మల్ని సమాధానం రాయించేవారు. ఇట్స్ కాల్డ్ కాంప్రహెన్షన్. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మన సబ్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏదైతే జరుగుతారో, క్యాట్ కానీ జీమేట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో చాలా టఫ్గా ఉంటుంది కాంప్రహెన్షన్. వాళ్ళు ఒక పారాగ్రాఫ్, ఒక పేజ్ ఇస్తారు, కొన్ని ప్రశ్నలు ఇస్తారు, సమయం ఇస్తారు. ఆ ప్రశ్నలకు జవాబు మనం రాయాలంటే చాలా కష్టమవుతుంది. అంత చాలా క్లిష్టంగా ఇస్తారు. అలాంటి అంటే అంత కాంప్రహెన్షన్ ఉంటే కానీ మనం రాయడం కష్టం. ఎవరైతే నాకు బోధించారో, నేను జిల్లా కలెక్టర్గా చేశాను కరీంనగర్లో. ఒకసారి జిల్లా పరిషత్ హాల్లో టీచర్స్ చేసుకున్నాం. అప్పుడు వీళ్ళిద్దరూ బతుకున్నారు, వెంకటాద్రి సారు, తర్వాత గణేశం సార్. వీళ్ళిద్దరు పిలిచి నాకు సన్మానం చేసుకునే ఒక భాగ్యం కలిగింది. మన జిల్లా వాళ్ళు మెట్పల్లిలో ఆ ఏరియాలో వెంకటాద్రి సార్ ఉండేటప్పుడు గణేశం సార్ ఒక హైదరాబాద్ వచ్చేసారు. వాళ్ళిద్దరిని కరీంనగర్ భార్యాభర్తలు వచ్చి వారికి సన్మానం చేసి ఆనందం చేసే ఒక అవకాశం. ఎందుకు చెప్తున్నానంటే టీచర్ని ఎవరు మర్చిపోరండి. అంటే బేసిక్గా టీచర్ మీ కెరీర్ డిసైడ్ చేస్తారు, మీ పిల్లల కెరీర్. టీచర్ అనే వ్యక్తి ఒక సబ్జెక్టు కనుక బాగా చెప్తే ఆ సబ్జెక్టు హృదయానికి కనుక స్టూడెంట్ కనిపిస్తే ఆ సబ్జెక్ట్లో ముందుకెళ్ళిపోతారు. అప్పుడే డిసైడ్ అయిపోతుంది కెరియర్. చాలా ముఖ్యం. ఇప్పుడు దీంట్లో మీ డిఓ గారు ఉన్నారు, అశోక్ గారు. వారు డైరెక్ట్ సీనియర్ లెక్చరర్, డిఓ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన మ్యాథమెటిక్స్ చాలా జమ్మత్తులు. ఒకవేళ అశోక్ గారు లాంటి వారు నాకు హై స్కూల్లో టీచర్గా ఉంటే నేను ఐఐటి, ఐఎం మన సెపరేట్లాగా ఎక్కడికో పోయేవాడిని. దక్షిణ మీ సబ్ కలెక్టర్ గారు ఐఐటి గౌహతి, బీహార్లో నలంద జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఐఐటి గౌహతి చేసి
కెమికల్ ఇంజనీరింగ్. జర్మనీ చాలా ఫేమస్. కెమికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేయడానికి వెళ్ళారు ఆయన జర్మనీకి. ఆ దోసలు రహే ఒక 2 years చేశారు. రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నారు అక్కడ పీహెచ్డీ చేయడానికి. అక్కడేదో కొంత మన ఇండియన్ ఫారిన్ సర్వీస్ వాళ్ళు ప్రిన్స్ కావడం వాళ్ళు కొంత అంతవరకు ఆయనకి ఐడియా లేదు సివిల్స్ రాద్దామని, యూపీఎస్సీ రాద్దామని ఐడియా లేదు. అతను యూ వాంటెడ్ టు బికమ్ ఏ టెక్నోక్రాట్. కానీ ఎందుకో వారి మిత్రులు అక్కడ ఇన్స్పైర్ చేయడంతో, మోటివేట్ చేయడంతో ఆయన సివిల్స్ రాసి యూపీఎస్సీ నుంచి 2023 సో 23 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్గా ఫస్ట్ పోస్టింగ్ మన ఒకసారి క్లాబ్స్లో మనం ఆయన వచ్చే 2-3 వారాలు కూడా కాలేదు. ఫస్ట్ టైం ఆర్మూర్ ఘాట్ సబ్ కలెక్టర్. ఐఏఎస్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్గా వేస్తారు. ఒక బ్యాచ్లో 4, 5, 6 ఇట్లా వస్తూ ఉంటారు. కొన్ని డివిజన్స్ ఎయిర్ మార్క్ ఉంటాయి. ఆర్డీఓస్ ఇచ్చే బదులు ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్స్కి సబ్ కలెక్టర్స్గా పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు. అంటే వారు నిజంగా నేర్చుకునేది ఇప్పుడు మొదలైందన్నమాట. వారు ఇప్పుడు ఈ డివిజన్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక అవగాహన కలుగుతుంది. అంటే కలెక్టర్ చేసే ముందు ఒక డివిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అన్ని రంగాల మీద, అన్ని సబ్జెక్ట్స్ మీద ఫీల్డ్లో బాగా తిరుగుతూ ఉంటారు సబ్ కలెక్టర్స్. కాబట్టి వాళ్ళకు అవగాహన డెవలప్ అవుతుంది. ఆయన వచ్చే రోజుల్లో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ స్కూల్స్ కూడా విజిట్ చేయమని, మిమ్మల్ని కూడా ఫీల్డ్లో ఇన్స్పైర్ చేయమని నేను వాడిని కోరుతా ఉన్నాను. మీ డిఓ గారు కూడా బేసికల్లీ ఈజ్ అన్ అకాడమిషియన్. డైట్ అంటే ఎస్సీఆర్టీ, డైట్ ఇవన్నీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ ఫ్రెష్గా ఎవరు టీచర్స్ సెలెక్ట్ అయినా వాళ్ళు శిక్షణ ఇస్తూ ఉంటారు. సో అశోక్ గారు కూడా మీకు డిఓగా ఉండడం ఒక రకంగా మీ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చేసిన తర్వాత వారు దీని అమలు ఎలా జరుగుతుందని నేను చూస్తాను సార్. తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటాను. మీరు ఇంత ఇంట్రెస్ట్తోని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి నేను ఫాలోఅప్ కింద నేను కూడా స్కూల్స్ విజిట్ చేస్తాను. ఎంత ఎఫెక్టివ్గా మన టీచర్స్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారనేది నేను సమీక్షిస్తాను, వాళ్ళకి సలహాలు ఇస్తానే మాట చెప్పాను. ఇప్పుడు మన విద్యారంగాన్ని ఒక్కసారి విశ్లేషిస్తే 3 రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే పేరెంట్ సెంటర్స్ ఎడ్యుకేషన్ అంటారు. పేరెంట్ సెంటర్డ్ అంటే కార్పొరేట్స్, ప్రైవేట్ స్కూల్స్. అంటే తల్లిదండ్రులు చిన్న ఎల్కేజీ, యూకేజీలో చదివించడానికి 1,00,000 నుంచి హైదరాబాద్లో 5 లక్షల వరకు సంవత్సరానికి పే చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ సిలబస్ 5 లక్షలు వరకు అవుతుంది. ₹1,00,000 నుంచి 5 లక్షల రూపాయలు PP2, PP1. సో కార్పొరేట్ స్కూల్స్ అన్నమాట. వాళ్ళకి మరి స్టేట్, నేషనల్ ఏది నాకు తెలియదు, నాకు అవగాహన లేదు సిలబస్ మీద. మొత్తానికి అంత డబ్బు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఇది తల్లిదండ్రులు. తండ్రులకి ఎవరికైతే తాహతుందో వాళ్ళు మా పిల్లలు వాళ్ళ జీవితంలో బాగా ఎదగాల, ముందుకు పోవాలా, షేర్ కావాలని చెప్పి బాగా ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ని నేను పేరెంట్స్ సెంటర్ ఎడ్యుకేషన్ అంటాను. ఎందుకంటే పేరెంట్స్ కారణంగా, స్టూడెంట్స్ కారణంగా కాదు, టీచర్స్ కారణంగా కాదు, పేరెంట్స్ కారణంగా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొనసాగుతాం. రెండవ సిస్టమ్ టీచర్ సెంటర్డ్. ఈ వ్యవస్థ టీచరు అండ్ అడ్మినిస్ట్రేషన్ అక్కడి గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తుంది, డిఓలు ఆదేశాలు ఇస్తారు, టీచర్స్కి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తారు, రివ్యూ చేస్తారు, మీకు రిపోర్ట్స్ అడుగుతారు.
అడ్మినిస్ట్రేషన్, టీచర్స్ ఓరియంటెడ్. దిస్ ఈజ్ సెకండ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ రెండు సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి మన సొసైటీలో ప్రధానంగా. ఒకటేమో పేరెంట్స్ సెంటర్డ్, ఇంకోటి టీచర్ సెంటర్డ్. టీచర్ సెంటర్డ్ అనండి, అడ్మినిస్ట్రేషన్ సెంటర్డ్, అంతా ఒకటే. కానీ అల్టిమేట్గా స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కోసం నేను కలగంటా ఉన్నాను. స్టూడెంట్ సెంటర్స్ ఎడ్యుకేషన్ కనుక మనకు అమలు జరిగితే అప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ ఎవరైతే పిల్లలు మీ దగ్గర చదువుతా ఉన్నారో సోషల్లీ బ్యాక్వర్డ్, పూర్, అంత ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పిల్లల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేసేసారు వాళ్ళు. చాలా వరకు పేరెంట్స్ వాళ్ళకేం తెలియదు, పాపం ఏం చేయాలో కూడా తెలీదు. స్కూల్లో ఏం చేస్తే మావాడు ఏదో ఉద్యోగం చేసుకుంటాడు, బాగుపడతాడు, దట్స్ ఆల్. స్కూల్కి పంపిస్తారు. వాళ్ళకి ఇంకా కొద్దిగా మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పిల్లలకి, లేకుంటే సలహాలు అయినా ఇస్తారు. అరే చదువుకోపో, తొందరగా పో, ఏమాడుకుంటావు, చదువుకో, సినిమాకి ఎందుకు, టీవీ చూస్తున్నావు, పో, చదువుకో. దే గివ్ ఇన్స్ట్రక్షన్స్. లేకపోతే సలహా ఇస్తారు, అడ్వైజర్. నువ్వు బాగా చదువుకోవాలా, నువ్వు కష్టపడితే కదా నీకు మంచి పోస్ట్ వచ్చేది, జాబ్ వచ్చేది, మాలాగానే ఉంటావా, మాలాగానే కూలీ చేస్తావా, మాలాగానే బతుకుంటాయని అని సలహా ఇస్తుంటారు. ఈ రెండు రకాల ఇన్స్ట్రక్షన్స్ పేరెంట్స్ ఇస్తారు. కానీ పేరెంట్స్ పిల్లల్ని దగ్గర కూర్చుని పెట్టుకొని ఆప్యాయంగా అడిగి ఏం చదువుతున్నావు, ఏ సమస్య నీకు అర్థమవుతుందా ఏంటి అనేది డెప్త్గా వెళ్ళి వాళ్ళకు సమయాన్ని ఇచ్చి సమీక్ష చేసే అవకాశం మీ స్కూళ్ళలో చదివే పిల్లలకి నాకు అర్థమైనంత వరకు లేదు. దే హ్యాండ్ ఓవర్ చిల్డ్రన్ టు టీచర్స్. కాబట్టి మీ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాం. మీ బాధ్యత ఎక్కువ ఉంది. పిల్లలు ఏం కావాలన్నా మీ బాధ్యతనే. వాళ్ళు ఏం లేదండి, ప్రొద్దున వస్తారు, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది స్కూల్? 8:30, 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 4 గంటల వరకు ఉంటారు. మీరు మేజర్ టైం రోజులో స్కూల్లో ఉంటారు, ఉంటారు కదా. పిల్లలు మేజర్ టైం స్కూల్లో ఉంటారు. అంటే ఇద్దరు మేజర్ టైం స్కూల్లోనే గడుపుతారు. స్కూల్ నుంచి ఇంటికి పోయిన తర్వాత 1-2 గంటలు ఆడుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో భోజనం పెడతారు, పడుకుంటారు, అంతేనా. మార్నింగ్ లేవడము, స్నానం చేయడము, మీ దగ్గరికి వచ్చేసేయడం. మేజర్ టైం మీ దగ్గరే ఉంటారు. కాబట్టి మీకు వాళ్ళకుండే అనుబంధం చాలా ప్రధానమైన అనుబంధం అని మీరు గుర్తించాలి. అల్టిమేట్గా మనం టీచర్స్ కంటే ముందు మనుషులమనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టీచర్గా ఇప్పుడు సరే కొట్టే తిట్టే వ్యవస్థ లేదని అనుకుంటున్నాను. కొడతారు ఎప్పుడన్నా? కొట్టే వ్యవస్థ లేదు, తిట్టే వ్యవస్థ కూడా లేదు, అది పోయింది. కనీసం వాళ్ళతో ఆప్యాయంగా ఉండి వాళ్ళని మోటివేట్ చేసి చదివించే బాధ్యత మీరు తీసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ప్రాబ్లం ఒకటే. లాస్ట్ టైం నేను చాలా 1 hour 15 minutes నేను మాట్లాడాను. లాస్ట్ టైం సెషన్ మీరు అందరూ విన్నారు. మీకు ఏదో కొంత ఒక 25% అన్నా గుర్తుంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరందరూ హైలీ క్వాలిఫైడ్, టాలెంటెడ్, ఎక్స్పీరియన్స్డ్. అంటే మేము కరెక్ట్గా ఉన్నప్పుడు చూసేవాళ్ళం కదా, ఒక కట్టలాగా ఉంటారు, వాళ్ళని చూసేది వాళ్ళు చూస్తూ ఉంటారు. సో మొబైల్స్, టెలివిజన్ కలిపి అంత సైలెంట్. ఇక్కడ కూడా స్కూల్లో సైలెన్సే, ఇంట్లో సైలెన్సే. సైలెన్స్ ఎక్కడ ఫలితాలు ఇస్తుందో చెప్పండి. యూ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్. సో సైలెన్స్ అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆ సైలెన్స్ బ్రేక్ చేయాలి.
సైలెన్స్ బ్రేక్ చేసి ఏదో పిల్లలకి ఒక ఇంట్రెస్టింగ్ కలిగే పద్ధతిలో చెప్పాలి. మీకు బీడీలో చెప్పారు, ట్రైనింగ్లో చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 86 అనుకుంటా స్టార్ట్ అయింది. 86 పాలసీ నుంచి 2020 పాలసీ వరకు మనం ఏ కొత్త విషయాలు మాట్లాడుకోవట్లేదు, ఇవే విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీ రిసోర్స్ పర్సన్ నడితే అతను పెడగాలికి ప్రాక్టీసెస్ చెప్తాడు, టీఎల్ఎన్ ప్రాక్టీస్ చెప్తాడు, టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్, స్ట్రాటజీస్ అంటాడు, వ్యూహాలు అంటాడు. అసలు దాని పేరు చెప్పంటే ఒక 30-40 చెప్తావా మనసునా? రాస్తే చెప్పినట్టున్నాడు, వ్యూహాలు స్ట్రాటజీస్ అని 30-40 చెప్పాడు. ఎక్స్పెరిమెంట్ అంటారు, యాక్టివిటీ అంటారు, ఫ్లో చార్ట్ అంటారు, డ్రాయింగ్ అంటారు, మైండ్ మ్యాపింగ్ అంటారు, క్విజ్ అంటారు, పజిల్ అంటారు, సెమినార్ అంటారు. ఇవన్నీ స్ట్రాటజీలు, వ్యూహాలన్నీ ఉన్నాయి. బట్ వ్యూహాలని చెప్తా ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఏది అమలు? అశోక్ గారు ఇదేనండి. వీళ్ళందరినీ పిచ్చేది ఏంటంటే మనం చెప్పే వ్యూహాల్లో కొన్ని పద్ధతులైనా అమలు చేస్తే తప్పకుండా పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు చెప్తారు ఎట్లా క్లాస్ బిగించాలో చెప్తారు. మీకు పాటలు వస్తే పాటలు పాడమంటారు, మీకు పద్యం వస్తే పద్యం చెప్పమంటారు. బేసిక్ ఏంటంటే క్లాస్కి వచ్చే ముందు కొంచెం తయారు కావాలని చెప్తారు. ప్లాన్ చేసుకొని తయారై ఈ క్లాస్లో పిల్లలకి ఏ రకంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఏ రకంగా బిగిన్ చేస్తే వాళ్ళ అటెన్షన్ మనం గ్రాప్ చేయొచ్చు. దాని తర్వాత మనం చెప్పదలుచుకున్నది ఏదో రూపంలో చెప్పవచ్చు. మీకు చాలా టాలెంట్స్ ఉంటాయి. మీకు సింగర్స్ ఉంటారు, కొందరు పోయి బాగా పాడేవాళ్ళు ఉంటారు, బాగా చదివే వాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు. సుమతి పద్యాలు, వేమనశతకాలు ఇవన్నీ ఉన్నాయి. చెప్తే కాస్త ఇంట్రెస్ట్ చూపుతారు అనేది విషయం. ఆటలు పాటలు ఏ రకంగా పర్వాలేదు, వాళ్ళు కూర్చున్నక్కర్లే. ఈ లెక్చర్ పద్ధతి ఎంతకాలం ఉంది అట్లే ఉంది. అన్నింటిలో మార్పు వస్తుంది ఎడ్యుకేషన్ వ్యవస్థలో, కానీ లెక్చర్ పద్ధతిలో మాత్రం మార్పు లేదు. మీరు లెక్చర్ పద్ధతి తప్ప మీరు ఏదన్నా వ్యూహం అవలంబించి పిల్లల్ని ఎంగేజ్ చేయండి, ఇంటరాక్ట్ చేయండి, వాళ్ళకు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. 6 ఓన్లీ 6th క్లాస్లో మీరు 6th స్టాండర్డ్ వాళ్ళకి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా టేకప్ అయిపోతుంది. 7th 6th నుంచి 7th వచ్చినప్పుడు మీరు ఏమంటారంటే ప్రీ రిక్విజిట్సా, క్లాస్కు ప్రీ రిక్విజిట్, ఇయర్ ఎండ్ అయినప్పుడు ప్రీ రిక్విజిటే కదా. మనం సీరియల్ చూస్తూ ఉంటాం ఓటీటీలో. వాడు నెక్స్ట్ ఎపిసోడ్ వేసే ముందు నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ½ మినిట్ వాడు సీన్ చూపిస్తాడు. మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఏం జరిగింది అనేది చూపిస్తాడు, ఏం జరగబోతుంది అనేది కొంచెం టెంప్ట్ చేస్తాడు. పెద్ద ఛాలెంజ్ రైటర్స్కి. 2 days బ్యాకే ఈ టెలివిజన్ రైటర్స్, సీరియల్ రైటర్స్ ఒక 100 మందితో మాట్లాడారు. ఏం సీరియల్ అండి బాబు, డైలీ సీరియల్ గంటలు ఎన్ని రోజులు అయిపోతున్నాయి. ఒకసారి నేను ఒక సీరియల్ చూశాను. చూసిన తర్వాత ఒక 1 month ఆగాడు, లాభం లేదు, మొఖం చూపిస్తున్నాడు, ఏం జరగట్లేదు. భోజనమే చేసినారు ఆ ఎపిసోడ్, అంతకంటే పెద్ద జరగలేదు. ఒక ఎపిసోడ్ అయిపోయింది. సరే ఒక 1 నెల రోజుల తర్వాత చూస్తే సీరియలే ముందు జరగట్లే. అరే ఆర్టిస్ట్ ఎదిద్ది ఎట్లుందో అట్లే ఉంది. అందరు మొక్కలు చూపించడము, ఏది ఇది అక్క చెల్లెళ్ళు కొట్టుకోవడము, అత్త కోడలు ఒకటే కొట్టుకోవడం తెలుసు. మనకి అక్క చెల్లెళ్ళు, తల్లి కొడుకులు వీళ్ళందరూ కొట్టుకుంటారు మన సీరియల్లో. ఎందుకు ఈ వాతావరణం స్పైల్ చేస్తున్నారు? ఈ డైలీ సీరియల్స్ మాత్రం చాలా హ్యావెట్. ఎన్ని గంటలు వేసినప్పుడు చూడండి. అందరూ డైలీ సీరియల్ ఎక్కువ చూసేది. సీరియల్ ఒక 30 సీరియల్స్ ఉంటాయి, అన్ని ఛానల్ కలిపి. మీకు ఫేవరెట్ ఒక 5-6 సీరియల్స్ ఉంటాయి. రోజు కనీసం ఒక 3-4 గంటలు పెడితే ఎన్ని గంటలు టైం వేస్ట్ అవుతుంది. ఇట్స్ ఎ క్రైమ్ అండి.
సీరియల్ చూడడం అంత క్రైమ్ లేదు. సినిమాలో ఏముంటాయి, ఎప్పుడైనా పోతుంటుంది థియేటర్కి కాస్త ఒక 3 గంటలు చూస్తుంటుంది, హ్యాపీగా వచ్చేస్తుంది. ఈ సీరియల్స్ లేకుంటే మొబైల్ అయిపోయింది అంతే. 2 సైలెంట్గా చూడడమే, మీరైనా మీ పిల్లలైనా. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా మీకు చూపొద్దండి. మీరు సోషల్ మీడియా చూస్తే పర్వాలేదు, మీకు కావాల్సింది యూట్యూబ్లో చూస్తే పర్వాలేదు. మీరు మామూలుగా యూట్యూబ్ ఆన్ చేశారనుకోండి, మీకు యూట్యూబ్ చూపిస్తూ ఉంటుంది, ఇక మీకు ఏముండదు, ఆప్షన్ ఏముండదు, అదే చూపించుకుంటూ పోతుంది. మీరు దాన్ని పూర్తిగా చూశారనుకోండి, దాన్ని తెలిసిపోతుంది అల్గారిథం. దీంట్లో బాగా మనసు పెట్టి చూస్తున్నారు, అదే అట్లాంటిదే ఇంకోటి వస్తుంది, అది బాగా చూస్తే ఇంకోటి వస్తుంది. ఇట్స్ ఎ కమర్షియల్ మ్యాట్రిక్స్. అల్గారిథమ్స్ ఇవే, ఇంకేం లేదు. అల్గారిథమ్స్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ మీకు చూపిస్తుంది. మీకు చూసినప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మీకు డోపమైన్ హిట్స్ వస్తాయి, టక డోపమైన్ రిలీజ్ అయ్యి కాబట్టి మీరు మళ్ళా చూస్తూనే ఉంటారు. మీరు చూస్తూ ఉంటే మనకి యాడ్ రెవెన్యూ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, మనకేం లేదు, ఊరికే క్రైమ్. ఇంకేనా బ్రహ్మాండంగా రాసుకోవచ్చు, మీరే సినిమాలో కథ రాయచ్చు, రాయలేరా? ప్రమాణంగా రాయచ్చు, ఏం లేదు దాంట్లో, ఏముందని దాంట్లో ఒక సీరియల్ చూడండి, ఏం డైలాగ్స్ ఉంచుకో, ఒక డైలాగ్ రాయండి, ఈజీగా రాయచ్చు. పెద్ద బ్రహ్మ విద్య కాదు అది. వాళ్ళకి ఒక ఎపిసోడ్కి డైలీ సీరియల్లో ఎంత ఇస్తారని అడిగారు, 4,000 ఇస్తారండి. ఒక ఎపిసోడ్లో ఉన్న కంటెంట్ వాళ్ళు రాయాలంటే రోజుకు 4,000 ఇస్తారండి. వాళ్ళు ఇప్పుడు 6,000 ఇవ్వాలని రిక్వెస్ట్ పెట్టారు. దానికోసం యూనియన్స్ ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో డోంట్ బికమ్ విక్టిమ్స్ సీరియల్స్ అండ్ సోషల్ మీడియా. మీ పిల్లల్ని కూడా ఈ సోషల్ మీడియా నుంచి కొద్ది రక్షించుకుంటేనే మనకి విముక్తి కలుగుతుంది, లేకుంటే చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు మనకున్నాయి. వాటికి వాడు కోట్లు సంపాదించుకుంటున్నాడు, వాడికి యాడ్ రెవెన్యూ. కార్పొరేట్ బాడీస్ కదా. సరే, మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి నారాయణ చేద్దాం చూద్దామంటే జైల్లో వేసినట్టేనండి. జైలు కన్నా తక్కువ లేరు పిల్లలు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలంటే ఆ గ్రిల్ బయట ఉండాలన్నమాట. లోపల పిల్లలు ఉంటారు, గ్రిల్ బయట తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళు కాసేపు మాట్లాడి చలో జైలు కంటే అన్యాయం అయిపోయింది. అంటే పశువుల కంటే అన్యాయమైన విద్యా వ్యవస్థ. మరి మనకు ఆప్షన్ లేదు కదా. ఎంతగానే ఇంటర్మీడియట్ నారాయణ చేతిని వేయడము, వాళ్ళేదో బీటెక్ ఉద్ధరించడము, వాళ్ళు అమెరికా పంపాలా, ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి, డాలర్లు సంపాదించాలి. ఇప్పుడు దాని పుట్టింది ట్రంప్కి అయిపోయింది, అది కూడా ఒడిచినట్టుంది. వాడు వీసాలు ఇచ్చినట్లేడు. మళ్ళంతా సాఫ్ట్వేర్ అనుకొని ఎంఎస్ అనుకుని పోయినా చాలా మంది ఇప్పుడు ఇరుక్కున్నారు. ఎంఎస్ చేశారు, జాబ్ రావట్లేదు, లేదంటే వీసాలు రావట్లేదు. అక్కడ చాలా సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళకు కూడా సమస్య వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి ప్రతి ఒక్కరు బీటెక్ ఇంజనీర్ గానే సిఎస్సిఏ. అసలు ఎలక్ట్రానిక్స్ అడిగేది లేదు, సివిల్స్ అడిగేది లేదు, మెకానికల్ ఇంజనీర్ లేదు, కెమికల్ ఇంజనీర్ లేదు, ఎలక్ట్రికల్ లేదు, ఓన్లీ సిఎస్ఏ. సిఎస్సికే కాంపిటీషన్ సిఎస్సి తీసుకోవడం లాగా అయిపోయింది. ఇప్పుడు మెల్లమెల్లగా మారుతుందండి సిచ్యువేషన్ మారుతుంది. ఇప్పుడు సిఎస్సి నుంచి వేరే విభాగాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అవి స్టేబుల్ కెరియర్స్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీరు చేసినతో మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళ నరకం ఏ రకంగా నరకం. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మీ పిల్లలు, మా సంబంధించిన పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు. మొనోటనీ అన్నమాట, ఒకటే సిస్టమ్ మీద కూర్చోండి, వాళ్ళు చెప్పింది చేసుకుంటూనే ఉండాలి. ఈ డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తూ ఉన్నాం. అమెరికా అయితే డాలర్స్ వస్తూ ఉంటాయి. మనం చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నాం, ఎఫ్ఎల్ అంటాము, ఉన్నది అంటాము, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ మన లేడీస్ వినాయకుడు పాత మంది పరిగెత్తారు.
సైన్స్ టీచర్ మీకన్నా తెలీదా? జస్ట్ క్యాపిలారిటీ ప్రిన్సిపల్ మీద వినాయకుడు పాలు తాగుతున్నాను మనకు తెలీదా? అది మహత్యంగా భావించి వేల కొద్ది మంది పోయి కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్ టెంపర్ ఇన్ అవర్ లేవెల్ లైఫ్. అమాస్ నాటికి చేయొద్దు, మంగళవారం నాటికి చేయొద్దు. నేను మంగళవారం నాడే పెడతాను ఈ ప్రోగ్రామ్. ఎప్పుడు ఎందుకు పెడతానంటే మంగళవారం వద్దంటారు కదా, లేదా నేను మంగళవారమే కొడతాను. నేను మంగళవారం పెడితే నాకు ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది అనుకుంటాను. ఏ ప్రోగ్రామ్ డేట్ ఇవ్వాలని నేను మంగళవారం ఇస్తాను. అదొక అలవాటు చేసుకున్నాను నేను. తుమ్మొస్తే బయటకు పంపము. తుమ్మిడి కూర్చో, ఏమవుతుందో చెప్పండి. ఏంది మనం సైన్స్ అయినామా, చదువుకున్నామా, మనం ఆలోచిస్తున్నామా? 2 కప్పలకు పెళ్లి చేస్తారు, ఒక మనిషికి చెట్టుకు పెళ్లి చేస్తారు. ఎక్కడండి ఇది? ఇట్లా ఉంటేనే మనకు క్రియేటివిటీ రాదు పిల్లల్లో. మనం నేర్పించిన వాళ్ళమే. మనం నేర్పేయాల్సింది క్వశ్చన్ నేర్పేయాలి వాళ్ళకి, ప్రశ్నించాలి. వాళ్ళు ప్రశ్నించనే కదా మెదడు వికాసమే. ఇది ఎప్పుడు ఏమిటి క్వశ్చన్, ఇదేంటి, ఇది ఎందుకు ఇలా చేయాలి, ఇది ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్స్ తోనే సైన్స్. సైన్స్ అంటే ఏంది? ఒక హైపోథెసిస్, దాన్ని ప్రూవ్ చేస్తేనే అప్పుడు సైన్స్. సైన్స్ ఏం ఫిక్స్డ్ కాదు, సైన్స్ ఆల్సో ఈజ్ ఎవాల్వింగ్. ఇప్పుడు ఐన్స్టీన్ కూడా ఇంకా తప్పంటున్నారు తెలుసా మీకు? ఐన్స్టీన్ ఏమన్నాడట, ఇప్పుడు క్వాంటమ్ వచ్చింది గమనిస్తున్నారా? క్వాంటమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రివల్యూషనైజ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి. క్వాంటమ్ వచ్చిందంటే అది ఇమాజిన్ చేయలేము. మన ప్రపంచం ఒక 1 or 2 decades తర్వాత ఎట్లా ఉంటుందో మనం ఇమాజిన్ చేయలేము. ఏం జరుగుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ నా గుడ్ విషయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సార్ కూడా మన జిల్లాలో పనిచేసిన తర్వాత సారు ఈడీఎస్సీ కార్పొరేషన్ కాకుండా దాదాపుగా 7-8 డిపార్ట్మెంట్లో కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించి అత్యున్నతమైనటువంటి సేవలు అందించడం జరిగింది. సార్ ట్రాన్స్ఫర్ పైన వెళ్ళినప్పుడు జిల్లా వాస్తవ్యులందరూ కూడా ధర్నా చేసి సార్ యొక్క ట్రాన్స్ఫర్ను క్యాన్సల్ చేయించి మరొక 1 year ఎక్స్టెన్షన్ మన జిల్లాలో కూడా సర్వీస్ సార్ చేయడం అనేటటువంటి జరిగింది. సారు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ను కూలంకషంగా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. మంచి విద్యను మన పిల్లలకు ఏ విధంగా అందించాలి, ఎక్స్పీరియన్సెస్ను షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక సిస్టంలో ఉన్నటువంటి అపోహలను ఒక 3 క్వశ్చన్స్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తాను. మనము ఎడ్యుకేషన్ అంటే మనకున్నటువంటి అపోహ, పిల్లలను ఎంత తక్కువ ఏజ్లో స్కూల్కు పంపిస్తే అంత ఎక్కువ విద్య వస్తుందనేటటువంటిది ఒక అపోహ. పిల్లలను నర్సరీ నుంచి 3rd class నుంచి పిల్లలను స్కూల్లో జాయిన్ చేసినట్లయితే వాళ్ళు భవిష్యత్తులో మంచి విద్యావంతులుగా రాణిస్తుంటారు అనేటటువంటిది. సెకండ్ క్వశ్చన్, క్లాస్ రూమ్లో కూడా పాఠశాలలో స్కూల్లో పిల్లలు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే పిల్లలకు అంత మంచి విద్య వస్తుంది అనేటటువంటిది ఇంకొక అపోహ. మూడవది, పిల్లలు స్కూల్లో కూడా ఎన్ని ఎగ్జామినేషన్స్ ఎక్కువ రాస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది, అంత అత్యుత్తమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారు అనేటటువంటిది మూడవ క్వశ్చన్. వీటిని తరచుగా మనము చూస్తూ ఉంటాం. సార్ ఇంతకుముందే చెప్పారు,
ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఫిన్లాండ్లో పిల్లలను 7-8 ఇయర్స్ వరకు అసలు పాఠశాలకి పంపించారు. 7-8 ఇయర్స్ వరకు వాళ్ళు తల్లిదండ్రుల యొక్క పెంపకంలోనే పెరుగుతారు. సెకండ్, టైమింగ్స్. మన దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్లో చూసినట్లయితే నారాయణ చైతన్యలో మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 o'clock వరకు షెడ్యూల్ ఉంది. మన పిల్లలందరూ, మీ పిల్లలందరూ కూడా చదివి ఉండొచ్చు, చాలా మంది మీ అందరికి తెలిసి ఉంటారు. మార్నింగ్ 6 o'clock షెడ్యూల్స్ అయితే రాత్రి 10 o'clock వరకు డిఫరెంట్ యాక్టివిటీస్ షెడ్యూల్స్ ఉంటాయి. కానీ అదే ఫిన్లాండ్లో చూసినట్లయితే ఓన్లీ 7-8 ఇయర్స్కు స్కూల్లోకి వచ్చిన వాళ్ళకు ఒక 3 hours కంటే ఎక్కువ స్కూల్లో ఉంటుంది. మ్యాక్సిమం 3 to 3.5 hours మాత్రమే స్కూల్లో ఉంటుంది. అంతే. థర్డ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని ఎగ్జామినేషన్స్ రాస్తే అన్ని వాళ్ళ పిల్లలకి అంత నాలెడ్జ్ వస్తుంటుందని అనుకో. ఫిన్లాండ్లో అప్ టు 10th grade వరకు నో స్టాండర్డైజ్ ఎగ్జామినేషన్, నో ఫార్మాటివ్ ఎగ్జామినేషన్, నో స్లిప్ టెస్ట్, నో ప్రాజెక్ట్ వర్క్. స్టాండర్డైజేషన్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటివే ఉండవు. అయినా కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ రకమైనటువంటి టెస్ట్ పెట్టినా కానీ, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ కావచ్చు, సైబర్ ఒలింపియాడ్ కావచ్చు, ఫిజిక్స్ ఒలింపియాడ్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ పీసా టెస్ట్ కావచ్చు, ఏ రకమైనటువంటి టెస్ట్ పెట్టినా కానీ టాప్ లెవెల్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ ఫిన్లాండ్ స్టూడెంట్స్. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? దీన్ని బట్టి టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. మనము ఏదైతే బోధనా పద్ధతులను, పెడగాజికల్ మెథడ్స్ యూజ్ చేస్తున్నామో దాంట్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయం తెలియజేస్తుంది. వేరియస్ రీజన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటి ఉండొచ్చు. సేమ్ అవే పద్ధతులను తీసుకొచ్చి మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి నా ఉద్దేశం కాదు. పిల్లలు ఏ విధంగా చెప్తే అర్థం చేసుకుంటారు అనేటటువంటి విషయాలని ఇంకా కూలంకషంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులుగా నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. మనకే అన్ని విషయాలు ఇప్పటికే అన్ని అవగాహన అయిపోయినా ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముంది అనేటటువంటి ఒక కంక్లూజన్కు ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా రావద్దు. ఉపాధ్యాయ వృత్తి అనేటటువంటిదే డైనమిక్, కంటిన్యూస్ లెర్నర్. ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. ముఖ్యంగా ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏ పాఠ్యాంశం అయితే చెప్తున్నాడో ఆ పాఠ్యాంశం పైన ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు ప్రిపేర్ అయ్యి పిల్లలకు ఏ విధంగా బోధన చేస్తే బాగుంటుంది అనేటటువంటివి అవగాహన చేసుకొని తరగతి గదులకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సత్ఫలితాలను సాధించడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. దాని కొరకు ఈరోజు మీకు చాలా టెక్నిక్స్ మనకు ఎస్సీఆర్ నుంచి వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్ కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనము కొత్త టెక్నాలజీస్, కొత్త టెక్నిక్స్ మనకు అలవాటు పడము, మనము మంచి ఉపాధ్యాయునిగా రాణించము. దానికి మంచి ఉదాహరణ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, నోకియా ఫోన్. మీ అందరికి ఐడియా ఉందా? చాలా మంది చూస్తుంటారు నోకియా ఫోన్. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వరల్డ్లో ప్రపంచంలో నంబర్ 1 ఉన్నటువంటిది నోకియా. ప్రతి ఒక్కరి దగ్గర 90 to 95% పాపులేషన్ దగ్గర నోకియా ఫోన్సే ఉంటుండే, ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ సిస్టమ్స్ వచ్చినాయో నోకియా కంపెనీ ఆండ్రాయిడ్ సిస్టమ్కి అడాప్ట్ కాలేదు. అడాప్ట్ కాకుండా వాళ్ళ సేమ్ ప్లాట్ఫామ్ని కంటిన్యూ చేశారు. మమ్మల్ని బీట్ చేసేవారు ఎవరు అనేటటువంటి ధీమా వాళ్ళు. ఏం చెప్తుంది చరిత్ర? కాలగర్భంలో కలిసిపోయింది. ఎక్కడైనా నోకియా ఫోన్స్ యూజ్ చేస్తున్నారా ఇప్పుడు? వెరీ ఫ్యూ.
సేమ్ ఇటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోడాక్ కంపెనీ కావచ్చు, మన హెచ్ఎండి కావచ్చు, ఎవరైనా సరే అప్డేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. టీచర్స్గా మనకు చాలా ముఖ్యం. ప్రపంచం మొత్తంలో వచ్చేటటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమున్నాయో అవన్నిటిని అవగాహన చేసుకోవాలి. అవన్నిటిని కూడా పిల్లలకు చేరవేసేటటువంటి కర్తలను మనం. కాబట్టి నేర్చుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మన స్కూళ్ళల్లో కూడా మన అన్ని స్కూళ్ళల్లో కూడా హై స్కూల్స్లలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇచ్చారు. In fact, I must say thanks to my director also, because he has sent this team to you to interact with you. మీకు తెలుసు, ముందు మార్చిల్ మేలనే ట్రైనింగ్స్ అయినాయి మీకు. ఆ ట్రైనింగ్లో ఒక మేళా లాగా డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత మండల్ లెవెల్ అంటే స్కూల్ స్టూడెంట్స్కి అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినాయి. ఒక మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. అయితే ఒక డాట్ పాయింట్ ఎక్కడైతే ఉందో సారు ఆ పాయింట్ని పట్టుకున్నారు. ఏంటంటే మనము ఇంగ్లీష్ మీడియంగా స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాము. బట్ దెర్ ఆర్ సమ్ స్కూల్స్ ద ఇంగ్లీష్ మీడియం అండ్ వితౌట్ ఇంగ్లీష్. దిస్ ఈస్ హ్యాపెనింగ్. వాట్ ఈస్ ద సినారీ? యూ నో దట్ యాజ్ అ టీచర్స్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్. That point is very, very critical point where sir has discussed with me regarding what can we do. So I said very clearly that we'll have an interaction with the teachers. We have some strategies. Non-language teachers study. That we'll go, sir, we'll have a direct field interaction. Let's see how it's going to work it out. In fact, it's going to be a pilot project for us also. The resource persons who are here, the very experienced resource persons, how we can go the language into this our day-to-day transactional process. This is our idea. It doesn't mean that, one thing I want to say very clearly, that when pedagogy is strong, if you have a minimal communication in English, it works out. When you do not have the pedagogical skills, classroom process, but if you have a good English also, it doesn't work it out. So this point is very important. In this situation, what we are going to try is, what minimal language that we use every day, classroom transactions is very important. How the communication goes. For example, let's take the mathematics is there. There's a mathematical communication. How it goes into the minds of the children. Through the pedagogy, the strategies. So I know we had a discussion with the team also. The team members have come here to discuss those things, and category-wise and subject-wise, the different classrooms. So this is a very wonderful thing, but only you have blessed to have this kind of training program in the state. You must appreciate, sir, once again. I request you to have a round of applause for facilitating this wonderful thing. Thank you very much, sir, once again from the SCRT. And of course, the DO Garu has sensitized you in this regard. And of course, he's also an academician who talks about the classroom processes. The best DO, I know that because we visit a lot of districts now. There are many DOs who do not have any academic sensibility now. But he has here his work as a lecturer, but that's also very good. So these things really made us to have interact with you. At least it doesn't mean that it's totally you're going to transform. But there is some change in you after this program. It's not only the end of this and we'll continue this. And really this mandal, with our support, if you want to take as a pilot, then we'll do that. We'll discuss with the director CR also regarding this. I think hope you're ready here. Are you ready for that? Not ready? Getting any response from you? Yeah. So lunch is also ready now. We'll have lunch, and I hope this training is going to be useful for you, and this day is not going to be wasted in your profession. Thank you very much. Have a great day.